ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి, అహమస్మి, అహమస్మి. ఓం తత్ సత్ ఇతి నిర్దేశః. ఓం తత్సదితి నిర్దేశः బ్రహ్మణः త్రివిధ స్మృతः. బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా. బ్రహ్మణః పరమాత్మకు, ఆత్మకు ఓం తత్ సత్, ఓం తత్ సత్ అని త్రివిధ మూడు రకములైన నిర్దేశ నామధేయములు స్మృత బ్రహ్మవేత్తల చేత ఉపదేశించబడినది. తేనా ఈ మూడిటిలో ఏ మంత్రం తేనన్నా, లేక తేనా అంటే సింగులర్గా చూసుకుంటే ఓం తత్ సత్ అనే మంత్రం ద్వారా పురా సృష్టి ప్రారంభ కాలంలో బ్రాహ్మణా బ్రహ్మవేత్తలను చ మరియు వేదాలను చ మరియు యజ్ఞాలను విహితా సృష్టింపబడ్డాయి. సృష్టి ప్రారంభం చేసే సమయంలో ఆ పరబ్రహ్మ ముందుగా ఓం తత్ సత్ అనే శబ్దాలను పలికి వాటి ద్వారా బ్రహ్మవేత్తలను, వేదాలను, యజ్ఞాలను కూడా సృష్టి చేశాడు. ఓం తత్ సత్ అనే శబ్దాలు విడివిడిగాను కలిపి కూడా పరబ్రహ్మ యొక్క నామధేయాలే అవుతున్నాయి. ఈ విషయాన్ని కొంత నిన్న చూశాము, ఇంకా కొంత చూడవలసి ఉన్నది. మట్టి ముద్ద తానంతటా అదే కుండగా అయిపోదు. కుమ్మరాయన ఉండాలి నిమిత్త కారణం. ఇక్కడ చైతన్య స్వరూపుడైనటువంటి ఆ పరబ్రహ్మమే ఉపాదానము, నిమిత్తము. అభి అభిన్న ఉపాదాన నిమిత్త వివర్త కారణం బ్రహ్మ. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ. తైత్రీయ ఆరణ్యకం, మహానారాయణోపనిషత్తు. ఓం అనే అక్షరమే బ్రహ్మ అనే యజుర్వేద మంత్రం. అదే భగవద్గీతలో ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ అనేది తీసుకోబడింది. తత్వమసి ఏముంది? తత్ ఉంది. తత్ త్వం అసి ఛాందోగ్యంలో 6వ ఖండంలో 6వ అధ్యాయంలో ఓ జీవా నువ్వే పరమాత్మవు సామవేదం చెప్తుంది. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ అనేది యజుర్వేదము, తత్ అనేటటువంటి తత్వమసి అనేటువంటి సామవేదము. సదేవ సౌమ్య ఇదమగ్రాసీత్. ఓ ప్రియుడా, ఓ బాలకుడా, ప్రపంచమంతా సృష్టికి ముందుగానే సత్ ఏవా సత్తుగానే ఉన్నది. ఏమొచ్చాయి? ఓమిత్యేకాక్షరం బ్రహ్మలో ఓం, తత్వమసిలో తత్, సదేవ సౌమ్య ఇదమగ్రాసీత్లో సత్, మూడు కలిపితే ఒక మంత్రం ఏర్పడింది. ఓం తత్ సత్. ఇప్పుడు చెప్పుకున్నట్టుగా విడివిడిగా ఓం అన్న ఓం తత్సత్ అని చెప్పుకున్నా ఒకే విషయాన్ని పరబ్రహ్మను బోధిస్తుంది. ఎలా తెలిసింది మనకి? ఈ మూడు ఉపనిషత్తులలోంచి తీసినటువంటి సారమే ఓం తత్ సత్. అంతేనా? మాండూక్యోపనిషత్తు ఏం చెప్పింది? మొట్టమొదటి మంత్రంలోనే ఓం ఇత్యేతదక్షరం ఇదగం సర్వం. ఓం ఇతి ఏతత్ అక్షరం, ఈ నాశము లేనటువంటి ఈ ఓము అక్షరము, ఇదం సర్వం ఇదంతా భూతం భవిత్
భవత్ ఉన్నది, అయిపోయింది. భవిష్యత్ రాబోయేది. సర్వం ఓంకార ఏవా, అంత ఓంకారమే. యచ్చ అన్యత్, ఇంకా ఏదైతే త్రికాలాతీతం, కాలమునకు లోబడినది ఏదైనా ఉందా అంటే తదపి ఓంకార ఏవా, అది కూడా ఓంకారమే. కఠోపనిషత్తులో ఏతదాలంబనగం శ్రేష్టం, ఏతదాలంబనగం పరం, ఏతదాలంబనం జ్ఞాత్వా బ్రహ్మలోకే మహీయసే. అటు అపరాన్ని ఇటు పరాన్ని రెండు పొందడానికి ఓంకారమే ఆలంబనము. ప్రశ్నోపనిషత్తులో ఏతద్వై సత్యకామ పరం చ అపరం చ బ్రహ్మ యదోంకార. ఓ సత్యకాముడా, పరబ్రహ్మ అపరం బ్రహ్మ రెండూ కూడా ఓంకారమే. పరబ్రహ్మ అంటే నిర్గుణ నిరాకారతత్వం. తరువాత అపరబ్రహ్మ అంటే ఇగో ఈ స్థూలంగా కనపడుతున్న, సూక్ష్మంగా కనపడుతున్న క్రియేషన్. తిస్రో మాత్రా మృత్యుమత్య ప్రయుక్త, అన్యోన్యసక్తా న విప్రయుక్త, క్రియాసు బాహ్యే బాహ్యాభ్యంతరమధ్యమాసు సమ్యక్ ప్రయుక్తాసు. ఈ ఓంకారాన్ని చక్కగా మూడు మాత్రలతో పరికి ఎవరైతే ప్రయోగిస్తారో నకంపతే జ్ఞః, అటువంటి వారికి చలనం ఉండదు, అంటే జన్మ మరణ బాధ ఉండదు. ఋగ్భిరేతం యజుభిరంతరిక్షం సామభిర్యచ్య తత్కవయో వేదయంతే తం ఓంకారేణైవ ఆయతనేన అన్వేతి విద్వాన్. ఋగ్వేదంలోను యజుర్వేదంలోను సామవేదంలోను తత్కవయో వేదయంతే. ఈ పండితులు మహాత్ములు ఏం చెప్తారో తం ఓంకారేణైవ ఆయతనేన అన్వేతి విద్వాన్, ఓంకారం ద్వారానే పొందుతారు. దీనివలన అజరం అమృతం అభయం పరం చ ఇది. యచ్చ యత్తత్ శాంతం అజరం అమృతం అభయం పరం చేతి. ఇక సృష్టి వాక్యాలు, ఈ శృతి వాక్యాలు కోకొల్లలు. ఓంకారమే అత్యంత ముఖ్యమైనటువంటి మంత్రము అని చెప్పడానికి. అందుకే ఈ విషయంలో ఓం తత్సత్ అని చెప్పి తేనా అన్నారు. అంటే ఏకవచనం ప్రయోగం చేసి ఈ మూడిటిని కలిపి ఒక్కటిగానే వాడుకోండి. ఎందుకు? సాద్గుణ్యమైనటువంటి కర్మల యొక్క సిద్ధి కోసం, నిర్గుణ్యమైనటువంటి పరబ్రహ్మ యొక్క ప్రాప్తి కోసం ఈ ఓంకారమే పనికొస్తుంది. ఈ ఓంకారాన్ని జపించండి. ఇప్పుడు చేయండి. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. అందుకే ఏ పూజ చేసుకున్నా, అర్చన చేసుకున్నా, ప్రార్థన చేసుకున్నా, ఆ ఏ మంత్రాలను వాడుతామో, ఆ ఏ నామములను వాడతామో వాటికి ముందుగా ఓంకారాన్ని జోడిస్తేనే అది పరబ్రహ్మతత్వ సంకేతం కాబట్టి ఆ మంత్రము పూర్తి అవుతుంది. ఓం నారాయణాయ. ఓం నమ శివాయ. ఓం వెంకటేశాయ. ఓం గణేశాయ. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః. ఫస్ట్ ఏం నేర్పిస్తారు? ఓం నమః. ఓ నామాలు కూడా రావంటారు. ఓ నామాలు కాదు అవి. ఓం నమః. ఓం నమః. ఓం నమః.
Om Namaha. That should be the mantra for life. That is the first one which is taught to us. Om Tatsaditi Nirdesho Brahmanastrividha Smritaha Brahmanastena Vedascha Yajnascha Vihita Pura Pura పరబ్రహ్మానికి ఓం తత్ సత్ అనేటటువంటి మూడు విధాలుగా సంభావించుకొని మంత్రంగా భావించి ధ్యానించుకోవాలి. పరబ్రహ్మ నామరూపం విరహితమైనది, నామరూపాలు లేనిది. అయితే ధ్యానానికి నిధిధ్యాసనకు ఒక ఆలంబనం కావాలి. ఆ ఆలంబనమే ఓం అని, తత్ అని, సత్ అని చెప్పబడినది. మహత్తరమైన పవిత్రతా శక్తి కలిగి ఉన్నటువంటి ఈ ఓం తత్సత్తును విస్మరించరాదు. తస్య వాచకః ప్రణవః, అది పరమాత్మ యొక్క వాచకము అంటే నామము. అది తస్య వాచకః ప్రణవః ఓం. తజ్జ తజ్జపస్త తదర్థభావనం, తత్ జపస్థ, దాని తత్తుని జపించు, తదర్థ, ఆ తత్ అనే దాని అర్థాన్ని సంభావించు, లెస్సగా భావించవలను అంటూ తత్. సత్, ఓం తత్ సత్, దీనికి రెండు రకాలుగా సంభావించవచ్చును. ఓం పరబ్రహ్మము, తత్ ఆ పరబ్రహ్మము, సత్ సద్రూపమై ఉన్నది. ఓం అనేది పరబ్రహ్మము, ఓం పరబ్రహ్మము కలదు. ఆ పరబ్రహ్మాన్ని ఎలా తెలుసుకోవాలి? తత్ ఆ పరబ్రహ్మాన్ని, సత్ సద్రూపంగా భావించు. సద్రూపంగా భావించంటే అర్థం ఏంటి? కనిపిస్తున్నది ఏదైనా ఉన్నది కదా, ఉన్నది అంటే సత్ కదా. సో ఏది కనిపించినా అది సత్. సత్ అంటే తత్, తత్ అంటే ఓము, ఓం అంటే పరబ్రహ్మ. రెండో విధంగా తత్ దట్ ఆ, సత్ సద్వస్తువు, ఓం పరబ్రహ్మము. ఆ సద్వస్తువు కనిపిస్తున్న వాటికన్నా విలక్షణంగా ఏదైతే ఉందో, ఇంద్రియ గోచరం కాకుండా ఉందో, ఆ సద్వస్తువు పరబ్రహ్మ. మొదటి విధంగా చూస్తే అపరము, రెండో విధంగా చూస్తే పరం. ఓం పరబ్రహ్మము గలదు, తత్ ఆ పరబ్రహ్మము, సత్ సద్రూపము. అంటే నువ్వు ఎక్కడేదైనా ఉంది 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 ఏమో ఈజు అంటున్నావో అదంతా పరబ్రహ్మం. అది అపరబ్రహ్మ రూపంగా భావించడం అంటే వ్యాకృతమైన రూపంగా భావించడం. లేకపోతే ఆ తత్, ఆ అని ఎప్పుడు అంటాం? తత్ అని మనకు తెలియకుండా దూరంగా ఉన్నదానిని, ఏదైతే అవ్యక్తంగా నిర్గుణంగా నిరాకారంగా ఉందో ఆ సత్, ఆ పరబ్రహ్మమే ఓం, ఓంకారం. ఆ సత్ ఆ సద్రూపమే పరబ్రహ్మము, ఓంకారము. ఈ పరబ్రహ్మము యొక్క మహిమ ఏమిటి? ఈ ఓం తత్సత్ యొక్క మహిమ ఏమిటి? దీని నుండే పూర్వము బ్రాహ్మణా, బ్రహ్మజ్ఞానులు, వేదా వేదములు, యజ్ఞా యజ్ఞములు, పురా ముందుగా, విహితా బ్రాహ్మణా అంటే మనుషులు, బ్రాహ్మణులు, వేదవేత్తలని కాదు. ద ఎంటైర్ ఇంటెలిజెన్స్, including the individual intelligence and the cosmic intelligence, is indicated by the word Brahmana. వేదాహ, వేదములు అంటే 4 పుస్తకాలు కాదు. వేదములు అంటే ది ఎంటైర్ అవైలబుల్ అబ్జెక్టివ్ నాలెడ్జ్. అక్కడ ఏమిటి? సబ్జెక్టివ్ ఇంటెలిజెన్స్. వేదాహ
ది ఆబ్జెక్టివ్ నాలెడ్జ్ అండ్ నో హౌ ఆఫ్ ఎవ్రీథింగ్. అండ్ దెన్ యజ్ఞాః అంటే ద ప్రాసెస్ ఆఫ్ డూయింగ్ ఆర్ ది క్రియా. అంటే ఇంటెలిజెన్స్, నోహవు, యాక్షన్. ఈ మూడు కూడా పరబ్రహ్మవాచకములు, పరబ్రహ్మము నుండే పుట్టాయి. ఓం తత్ సత్, ఓం తత్ సత్ అంటే ఓంకారమే లక్ష్యమైన పరబ్రహ్మమే. అటు ఇంటెలిజెన్స్, ఇటు నాలెడ్జి, ఇటు యాక్షన్. జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి మూడు కలిపినదే ఓం తత్ సత్. నిన్నను కొంత దూరం వచ్చాము కనుక మరి కొంచెం పొడిగించుకున్నాం. అహమస్మి. ఒక్క నిమిషం మౌనం వహిద్దాం. ఓం తత్ సత్. అందరు చెప్పుకోండి మనసులో. ఓం తత్ సత్. ఓం తత్ సత్. इति निर्देशः ब्रह्मणः त्रिविधः स्मृतः. ब्रह्मणाः तेन वेदाश्च यज्ञाश्च विहिताः पुरा. तस्मात् therefore తస్మాదోమిత్యుదాహృత్య కనుక ఓం అనే దానిని ప్రశస్తం చేసి ఉచ్చార్య ఉదాహృత్య తస్మాత్. వై తస్మాత్? యస్మాత్ ఓం తత్సత్ ఈ సర్వం. ఓం ఇట్ సెల్ఫ్ ఈ సర్వం. ఆ సర్వమే తత్, ఆ సత్, సద్రూపము కనుక తస్మాత్ ఓం ఇత్యుదాహృత్య ఓం ఇది ఉచ్చార్య యజ్ఞదాన తపక్రియా. యజ్ఞము, నువ్వేదైనా ఒక యాక్షన్ చేద్దాం అనుకున్నావు, ప్లాన్ చేసుకున్నావు, ఒక యాక్టివిటీ ఉంది, అధ్యయన భారతి ఉంది, లేకపోతే సాయంత్రం మండుక్యం అధ్యయనం ఉంది, సౌందర్యలహరి అధ్యయనం ఉంది, ఓం లేకపోతే తత్ సత్, ఓం అనైనా పర్వాలేదు, ఓం తత్ సత్ సత్ అనే సరే స్టార్ట్ చేయి. యజ్ఞం, దానము, ఏదైనా ఇవ్వడానికి వచ్చింది అనుకుంటా, సమయము, ధనము, ఇంకోటో ఇవ్వదలుచుకున్నప్పుడు ఇచ్చిన తర్వాత ఓం అనాలి. అంటే పరబ్రహ్మ నుంచే వచ్చిందని తెలియడానికి. తపః, రకరకములైన ఇంటెన్స్ బాడీలీ అండ్ మెంటల్ యాక్టివిటీస్ ఇస్ తపః. క్రియా, ఇంకా ఏమేమి పనులు చేయదలుచుకున్నావో అవి. ప్లాన్డ్, అన్ప్లాన్డ్, వేద విహిత కర్మలు, మామూలుగా లౌకిక కర్మలు ఏం చేస్తున్నా ఓం ఓం ఓం. తస్మాత్ ఫోర్ ఓం ఇత్యుదాహృత్య ఓం అని పలికి యజ్ఞదాన తపక్రియ ప్రవర్తంతే. ఇటువంటి వాటిలో విధానోక్తా ప్రవర్తంతే. ప్రవర్తంతే విధానోక్తా సతతం బ్రహ్మవాదినాం. బ్రహ్మవాదినాం బ్రహ్మవదనశీలానాం. బ్రహ్మ గురించి మాట్లాడదా తప్ప వేరేది మాట్లాడని శీలము కలిగిన వారు. అటువంటి వాళ్ళు సర్వదా, ఎల్లప్పుడూ, సతతం, సర్వదా బ్రహ్మవాదినాం బ్రహ్మవదనశీలానాం. విధానోక్తా అంటే శాస్త్రచోదితాః, యాజ్ పర్ ద code and conduct laid down in the scriptures, laid down by the law and order of the land. So, వాటి యందు క్రియాః ప్రవర్తంతే.
సో యూ ఆల్సో మస్ట్ డూ ద ఇన్స్ట్రక్షన్ ఈజ్ వాళ్ళందరూ బ్రహ్మవాదులా ప్రవర్తిస్తారంటే నువ్వేం చేయాలి వాదుడు అవడానికి కదా ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి తస్మాత్ ఓమిత్యుదాహృత్య యజ్ఞదాన తపక్రియా ప్రవర్తంతే విధానోక్తా సతతం బ్రహ్మవాదినాం ఓం అని చెప్పు ఓం అయిపోయింది నెక్స్ట్ తత్ ఇత్యనభిసంధాయ ఫలం యజ్ఞ తపఃక్రియా దానక్రియాశ్చ వివిధాశ్చ క్రియంతే మోక్షకాంక్షిభిః మోక్షకాంక్షిభిః ఇందాకలు ఏంటన్నారు బ్రహ్మవాదినాం అన్నారు ఇక్కడ మోక్షకాంక్షిభిః మోక్షమును కోరేవారి చేత కూడా తత్ అని చెప్పి అనభిసంధాయ ఏ విధమైనటువంటి ఫలమును కోరకుండా యజ్ఞ తప క్రియా దానక్రియాశ్చ యజ్ఞ దాన తపక్రియలను వివిధా వాటినన్నిటినీ కూడా క్రియంతే అనుష్ఠించబడుతున్నవి ఏమైంది ఓమిత్యుదాహృత్య యజ్ఞదాన తపక్రియా ప్రవర్తంతే ఓం అని చెప్పి యజ్ఞము దానము తపస్సు క్రియ వాటి యందు ప్రవర్తంతే విధానోక్తా ప్రవర్తంతే శాస్త్రవిధి ప్రకారంగా ప్రవర్తిస్తున్నారు ఎవరు బ్రహ్మవాదినం ఎప్పుడో ఒకప్పుడు కాదు సతతం బ్రహ్మవాదినం నిరంతరం తరువాత తత్ అని అనభిసంధాయ తత్ అని చెప్పి అనభిసంధాయ ఫలాపేక్షరహితులై అనభిసంధాయ ఫలం అంటే ఫలమును ఆపేక్షించకుండా యజ్ఞ తపక్రియా దానక్రియాశ్చ వివిధా అనేకములుగా క్రియంతే చేయుచున్నారు ఎవరు మోక్షకాంక్షిభిః అనభిసంధాయ తద్యితి బ్రహ్మాభిధానం ఉచ్చార్య అనభిసంధాయ చ కర్మణః ఫలం యజ్ఞ తపక్రియ క్రియంతే వివిధాః అది మోక్షార్థిభిః మోక్షకాంక్షిభిః క్రియంతే నిర్వర్త్యంతే నెక్స్ట్ ఇంకా సత్ ఉంది సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తథా సత్యర్థః పార్థాయుజ్యతే ఓ సాధకులారా పార్థ ఓ సాధకులారా అస్తిత్వమును చెప్పుటయందు సద్భావే సాధుభావే మంచి ప్రవర్తనను నిర్దేశించుటయందు కూడా సత్ అనే పదం చెప్పబడుతుంది సదిత్యేతత్ ప్రయుజ్యతే ఇత్యేతత్ సత్ ప్రయుజ్యతే ఈ సత్ అనే శబ్దము ప్రయోగించ ఎక్కడ సద్భావే సాధుభావే సద్భావే అంటే అన్నీ ఆ సత్ అనేటటువంటి భావంతో ఉండడానికి సాధుభావే అంటే మంచి ప్రవర్తన కలిగి ఉండడానికి సత్ అనే దానిని ప్రయోజ్యతే ప్రయోగిస్తున్నారు ప్రశస్తే కర్మణి తథా సత్యర్థ దీని వలన కర్మలయందు ప్రశస్తి అంటే చాలా ప్రశస్తమైన కర్మలయందు కూడా సత్ అనేటటువంటి పదము ప్రవర్తించబడుతుంది సత్ ఎప్పుడు చెప్తున్నారు ఏదైనా అత్యంత ముఖ్యమైన ప్రశస్తమైనటువంటి యాక్టివిటీ చేస్తూ ఉంటే సత్ 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 ఏదైనా మంచి ప్రవర్తన గురించి మాట్లాడుతున్నా ప్రవర్తనను అనుసరిస్తున్నా సత్ప్రవర్తన సత్ 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 లేకపోతే ఆ సత్తే పరబ్రహ్మం అని చెప్పడానికి సత్ సత్ సద్భావే సద్భావే సాధుభావే ప్రశస్తే కర్మణి సత్శబ్ద ప్రయోజ్యతే ప్రయోగించబడుతుంది అహమస్మి అహమస్మి యజ్ఞే తపసి దానే చ స్థితి సదితి చోచ్యతే కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే యజ్ఞే తపసి దానే చైవ స్థితి కర్మ చోచ్యతే యజ్ఞే తపసి దానే చ స్థితి సదితి చోచ్యతే
కర్మ చైవ తదర్థీయం తదిత్యేవ అభిధీయతే. యజ్ఞే చ యజ్ఞమునందు, తపస్సి తపస్సునందు, దానే చ దానమునందు, యాహ స్థితి ఏ నిష్ఠ కలిగినదో, సా స్థితి ఏవ ఆ స్థితియును సత్ అని ఉచ్యతే పేర్కొనబడుచున్నది. ఇప్పుడు సత్కి ఏమిటండి ప్రయోజనాలు చెప్పారు? సద్భావము అంటే ఉన్నదంతా ఆ సద్రూపమే ఉనికి అని తెలుసుకున్నప్పుడు. సత్ప్రవర్తన వేద విధి విహితమైన వేదోక్తమైన సత్ప్రవర్తన ఏదైతే ఉందో, లా ఆఫ్ ద ల్యాండ్ ప్రకారం ధార్మికంగా జీవించడం ఏదైతే ఉందో దాన్ని కూడా సత్ అనే అంటారు. అంతేకాకుండా మూడవది ప్రశస్తే కర్మని సత్శబ్ద. ఏదైనా ప్రశస్తమైన కర్మలు చేస్తున్నప్పుడు కూడా అది సత్తని ఉచ్చరించే చేస్తారు. అంతే అది చెప్తూ యజ్ఞ తపస్సి దానేచ స్థితి, ఈ మూడిటి యందు నిష్ట కలిగి ఉండడం, యజ్ఞము తపస్సు దానమునందు ఆ నిష్ట కూడా సత్ ఇది ఉచ్యతే, సత్ అని చెప్తారు. కర్మ చైవ తదర్థీయం సదిత్యవ అభిధీయతే. తదర్థీయం అంటే భగవత్ప్రీత్యర్థమైన కర్మను చ మరియు ఏదైతే నిశ్చయంగా చేస్తారో అది కూడా సత్ ఇది ఉచ్యతే అభిధీయతే, సత్ అని చెప్పబడును. ఈ విధముగా ఓం తత్ సత్ అనేటటువంటి ఈ త్రివిధముగా చెప్పబడిన భగవంతుని నామములను, పరమాత్మ నామములను నిష్ఠతో ఉచ్చరిస్తూ అక్కడ చెప్పిన విధంగా ఆచరిస్తూ ఉంటే పరమాత్మయే ఆత్మ అని తెలుసుకుంటారు. అదే ఆత్మభావము. దీంతో ఈ అధ్యాయం ముగిసినది. ఆఖరి శ్లోకము వ్యతిరేకం, అన్వయంగా చెప్పారు. అశ్రద్ధయా హృతం దత్తం తపస్తప్తం కృతం చేత్ అసదిత్యుచ్యతే పార్థ న తత్ప్రేత్య నో ఇహ. పార్థ అశ్రద్ధయా హృతం, ఇప్పుడు చెప్పినటువంటి శ్రద్ధలు ఎన్నో చెప్పారుగా. సాత్విక శ్రద్ధ, ఆ శ్రద్ధలలో ఆహారాదులలో ఉన్నటువంటి శ్రద్ధ లేకుండా హోమము చేయబడిన హోమము, ఇయ్యబడిన దానము, అర్చింపబడిన తపస్సు, ఏ శుభకర్మ కలదో అదంతా అసత్ అని చెప్పబడుతుంది. అశ్రద్ధయా హృతం దత్తం తపస్తప్తం కృతం జయత్ అసదిత్యుచ్యతే పార్థ నచ తత్ప్రేత్య. వాడికి పరలోకము లేదు, నైహ ఈ లోకము లేదు. అటువంటి వాడకు మరణానంతరము ఏ ప్రయోజనం ఇవ్వరు, మరణాంతము ఇక్కడ జీవితంలో కూడా ఏ ప్రయోజనము ఇవ్వవు అంటూ క్లోజ్ చేశారు. ఓం దత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రద్ధాత్రయ విభాగ యోగో నామ సప్తదశోధ్యాయః. అహమస్మి 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 అహమస్మి. ఓం తత్సత్. 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 అహమస్మి అహమస్మి అహమస్మి. సోహం 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 సోహం. అహమస్మి అహమస్మి. ఓం 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 ఓం. స్వస్తి.